హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఫిబ్రవరి మంత్ 2025లో జరిగిన పాస్డ్ అవే ఇన్సిడెంట్ గురించి చూద్దాం. ఈ వీడియో గురించి డిస్కస్ చేసే కంటే ముందు ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫిబ్రవరి మంత్ పాస్డ్ అవే ఇన్సిడెంట్ గురించి ఒకసారి రివిజన్ చేద్దాం. ఇక్కడ పాస్డ్ అవే ఇన్సిడెంట్ వచ్చేసి గ్రెగరీ కర్టిస్ బెల్. ఈయన జనవరి మంత్ ఎండ్లో 2025లో చనిపోయారు. ఈయన యుఎస్ఏలోని ఇండియానా స్టేట్కి చెందినవారు. ఈయన 94 ఇయర్స్ ఏజ్లో చనిపోయారు. ఈయన 1956 ఆస్ట్రేలియాలోని మెల్బర్న్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ విన్ అయ్యారు. ఈయన వచ్చేసి లాంగ్ జంప్ అథ్లెట్ అనమాట. ఈయన జంప్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 7.83 మీటర్స్. ఇప్పుడు ఫిబ్రవరి మంత్లోని మరొక పాస్డ్ అవే ఇన్సిడెంట్ గురించి చూద్దాం. ముఖ్యంగా పాస్డ్ అవే ఇన్సిడెంట్లో 3 పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి. పాయింట్ 1 వచ్చేసి పర్సన్ నేము, పాయింట్ 2 వచ్చేసి పర్సన్ నేటివ్ ప్లేస్, పాయింట్ 3 వచ్చేసి పర్సన్ స్పెషాలిటీ. ఇక్కడ పాయింట్ 1 పర్సన్ నేమ్ వచ్చేసి నవీన్ చావ్లా. ఈయన ఫిబ్రవరి మంత్ 2025లో చనిపోయారు. పాయింట్ 2 వచ్చేసి పర్సన్ నేటివ్ ప్లేస్. ఈయన ఢిల్లీలోని న్యూఢిల్లీకి చెందినవారు. ఇక్కడ మ్యాప్లో చూసినట్లయితే న్యూఢిల్లీ అనేది ఇండియా కంట్రీలోని ఢిల్లీ యూనియన్ టెరిటరీలో న్యూఢిల్లీ అనే ఒక డిస్టిక్ ఉంది. ఆ డిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్స్ లేదా ఆ డిస్టిక్లోని ఒక చిన్న సిటీ వచ్చేసి న్యూఢిల్లీ అనమాట. ఇక్కడ ఈ మ్యాప్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇండియా మ్యాప్ కనిపిస్తుంది కదా. ఈ ఇండియా మ్యాప్లో ఇక్కడ న్యూఢిల్లీ పోర్షన్ ఉంటుంది మిడిల్లో. ఇక్కడ ఇది వచ్చేసి న్యూఢిల్లీ డిస్టిక్ మ్యాప్ అనమాట. చాలామంది ఢిల్లీ అండ్ న్యూఢిల్లీ రెండు ఒకటే అనుకుంటుంటారు. దానికోసం ఈ క్లారిటీ ఇవ్వడానికి కోసం ఇది ఇచ్చాను. మొత్తం న్యూఢిల్లీలో 11 డిస్టిక్స్ ఉంటాయి. అవి వచ్చేసి మొత్తం మనకు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మొత్తం 8 డైరెక్షన్స్ ఉంటాయి కదా. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అండ్ నార్త్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్, నెక్స్ట్ నార్త్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్, మొత్తం 8 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి ఇక్కడ ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ అండ్ సౌత్ ఢిల్లీ, ఈ మేజర్ 4 డైరెక్షన్స్. అలాగే కార్నర్ డైరెక్షన్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఢిల్లీ, సౌత్ ఈస్ట్ ఢిల్లీ, అలాగే నార్త్ వెస్ట్ ఢిల్లీ అండ్ సౌత్ వెస్ట్ ఢిల్లీ, మొత్తం 8 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అవి కాక రిమైనింగ్ 3 వచ్చేసి న్యూ ఢిల్లీ ఒకటి, సెంట్రల్ ఢిల్లీ ఒకటి, ఇంకొకటి వచ్చేసి షహదారా. ఇక్కడ న్యూఢిల్లీ వచ్చేసి ఢిల్లీలోని ఒక డిస్టిక్ అనమాట. ఈ డిస్టిక్లో న్యూఢిల్లీ అనేది హెడ్ క్వార్టర్ సిటీ లాగా ఉంటుంది. ఇది క్లారిటీ ఇవ్వడానికి కోసమే ఈ ఇండియా మ్యాప్ అండ్ ఈ డిస్టిక్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ 3 వచ్చేసి పర్సన్ స్పెషాలిటీ. నవీన్ చావ్లా గారు వచ్చేసి సివిల్ సర్వెంట్ అండ్ రైటర్ అండ్ మజినీ అవార్డ్ హోల్డర్ అండ్ 16th ఎలక్షన్ కమిషనర్ అండ్ ప్యారలల్గా ఈయన దర్శన్ ట్రస్ట్కి ఫౌండర్ కూడా అనమాట. ఇది వచ్చేసి రాజస్థాన్లోని జైపూర్లో ఉంటుంది. అలాగే ద లెప్రా ఇండియా ట్రస్ట్ యొక్క ఫౌండర్ కూడా. ఇది వచ్చేసి ఢిల్లీలోని న్యూఢిల్లీలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈయన స్పెషాలిటీ గురించి కాస్త డీటెయిల్గా చూద్దాం. ఈయన 1945లోని న్యూఢిల్లీలో జన్మించారు. 1969లో ఐఏఎస్గా అపాయింట్ అయ్యారు. ఈయన వచ్చేసి జోన్ 1లోని ఏజీఎంయూటీ క్యాడర్ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ ఏజీఎంయూటీ అంటే అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం అండ్ యూనియన్ టెరిటరీ క్యాడర్ అనమాట. ఆల్ యూనియన్ టెరిటరీస్ని వచ్చేసి ఒక క్యాడర్ లాగా ట్రీట్ చేశారు. ఇవి అరుణాచల్ ప్రదేశ్, గోవా అండ్ మిజోరం స్టేట్గా ఫామ్ కావడానికంటే ముందు ఇవి యూనియన్ టెరిటరీగా ఉండేవి. అందుకోసం వచ్చేసి ఈ 3 స్టేట్స్ని కూడా యూనియన్ టెరిటరీ క్యాడర్లోనే వాళ్ళు నోటిఫై చేశారు. మొత్తం యూపీఎస్సీ ఐడెంటిఫికేషన్లో వచ్చేసి మొత్తం
ఇండియాలోని 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్ని కలిపి 5 జోన్స్ అండ్ 26 క్యాడర్స్గా డివైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 వచ్చేసి ఏ స్టేట్స్ ఉంటాయి అనేది నోటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ 1992లో వచ్చేసి ఈయన ఒక బుక్ రాశారు. ఆ బుక్ టైటిల్ వచ్చేసి ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ మదర్ తెరెసా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆ బుక్ యొక్క ఫ్రంట్ పేజ్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈయన 2005లో మజ్నీ అవార్డుని విన్ అయ్యారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇటలీ నుంచి ఈయనకు ప్రజెంట్ చేయడం జరిగింది. మజ్నీ అవార్డు అనేది నవీన్ చావ్లా గారు ఇటలీకి అండ్ ఇండియాకి ఇక్కడ రిలేషన్ని బిల్డ్ చేయడంలో మజ్నీ అవార్డు ఇచ్చారు. ఇక్కడ ఫోర్జ్ ఏ న్యూ రిలేషన్షిప్ విత్ ఇటలీ అని ఈయన ఎఫర్ట్ పెట్టారనమాట. టు ఫోర్జ్ ఏ న్యూ రిలేషన్షిప్ విత్ ఇటలీ. ఇక్కడ ఫోర్జ్ అంటే జనరల్గా మనం ఫోర్జరీ అంటాం కదా, సిగ్నేచర్ని ఫోర్జరీ చేశారని. అలా డూప్లికేట్ ఆర్ కాపీ ఆర్ రీక్రియేట్ చేశారనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి రీక్రియేట్, ఇటలీతో ఉన్న రిలేషన్షిప్స్ని రీక్రియేట్ చేశారనే మీనింగ్ తీసుకోవాలి. ఇక్కడ మజ్నీ అనేది వచ్చేసి ఇక్కడ జుసెప్పి మజ్నీ అనేది కదా, ఈయన వచ్చేసి ఒక నేషనలిస్ట్ అండ్ యాక్టివిస్ట్ అనమాట. ఇక్కడ మజ్నీ వచ్చేసి ఆయన సర్నేమ్. జనరల్గా సర్నేమ్స్ వచ్చేసి లాస్ట్ నేమ్గా ఉంటాయి. ఇక్కడ ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ ఉంది కదా, నోబెల్ ప్రైజ్ ఇస్తారు యాక్చువల్గా, అది కూడా ఆయన సర్నేమ్ బేస్ చేసుకొని ఇస్తారు. అండ్ ముఖేష్ అంబానీలో కూడా మనం అంబానీ అనేది వారి సర్నేమ్గా ట్రీట్ చేయొచ్చు. అండ్ అలాగే గౌతమ్ అదానీ అనేది వారి సర్నేమ్. రతన్ టాటాలో టాటా అనేది కూడా వాళ్ళ సర్నేమ్. యాక్చువల్గా సర్నేమ్ అనేది ఎప్పటికీ లాస్ట్లో ఉండాలంట. బట్ మనకు తెలియక మనం ఫస్ట్లో కూడా రిప్రజెంట్ చేసుకోవడం జరుగుతుంది. అలా రిప్రజెంట్ చేయడం కరెక్టో కాదో తెలియదు. బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నేమ్ వచ్చేసి మారంరెడ్డి రఘురామ్ రెడ్డి అనమాట. మేబీ ఈయన నేమ్ వచ్చేసి రఘురామ్ మారంరెడ్డి అని ఉండాలి. అలాగే మనకు అల్లు అర్జున్ అని వెరీ ఫేమస్ యాక్టర్ తెలుసు కదా, మేబీ ఈయన నేమ్లోని అల్లు కూడా ఈయన సర్నేమ్. మేబీ ఈయన నేమ్ కూడా అర్జున్ అల్లు అని ఉండాలనుకుంటాం. అలాగే కొణిదెల రామ్ చరణ్ గారి నేమ్ కూడా రామ్ చరణ్ కొణిదెల అని ఉండాలి. ఈ నేమ్స్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు నాకు దుబాయ్ సీను మూవీలోని బ్రహ్మానందం గారు వేణుమాధవ్ గారిని అంటారు కదా, బొమ్మకంటి నాగలింగం అని ఆ నేమ్ గుర్తొచ్చింది. మేబీ ఆ నేమ్ కూడా నాగలింగం బొమ్మకంటి ఉండాలనుకుంటాం. మేబీ మన నేమ్స్ అన్నీ మిస్టేక్గా ట్రీట్ చేయడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. మన ఫ్యూచర్ జనరేషన్ కానీ లేదా మీరు ఎప్పుడైనా నేమింగ్ సెరమనీకి అటెండ్ అయినప్పుడు వాళ్ళ నేమ్స్ కూడా ఇక్కడ డిఫైన్ చేసిన విధంగా ఉండాలని సజెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్పెషాలిటీ వచ్చేసి ఇక్కడ 2005 నుంచి 2009లో ఎలక్షన్ కమిషనర్గా వర్క్ చేశారు. అండ్ 2009 నుంచి 2010లో 16th చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయ్యారనమాట. ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయినప్పటి నుంచి తీసుకునే కొన్ని ఇనిషియేషన్స్ గురించి చూద్దాం. నవీన్ చావ్లా గారు 2009లో జరిగిన లోక్సభ ఎలక్షన్లో సూపర్విజన్ తీసుకున్నారు. ఇక్కడ ఓవర్సా మీనింగ్ సూపర్వైజ్ అనమాట. ఓవర్సా యొక్క వర్క్ ఫామ్స్ వచ్చేసి ఓవర్సా అండ్ ఓవర్సీను. ఇక్కడ ఓవర్సీ అంటే సూపర్వైజ్, హెడ్, అడ్మినిస్ట్రేటర్, లీడ్, రూల్, గవర్నర్ అనే మీనింగ్ వస్తుంది. ప్రజెంట్ 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు వచ్చేసి జ్ఞానేష్ కుమార్ అనమాట. ఈయన 26th చీఫ్ ఎలక్షన్ కమిషనరు. ప్రజెంట్ మనం పాస్డ్ అవే ఇన్సిడెంట్ గురించి చూస్తుంది. ఇక్కడ 16th చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇది 16th, ఇది 26th. అలా 10 ఈయన తర్వాత 10 చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్ అవ్వడం జరిగింది. 26 and 16 నెంబర్స్ సిరీస్లు ఉంటాయి కాబట్టి అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే నవీన్ చావ్లా గారు
థర్డ్ జనరల్ పర్సన్స్కి ఈయన అపాయింట్ అవ్వడానికంటే ముందు ఓటు హక్కు అనేది ఉండేది కాదనమాట. వాళ్ళు బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలోకి రారు కాబట్టి వాళ్ళకు ఓటు హక్కు అనేది ఉండేది కాదు. ఈయన వచ్చిన తర్వాత అదర్స్ అనే ఒక థర్డ్ కేటగిరీని క్రియేట్ చేసి వీళ్ళకి ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఇది ఈయన తీసుకొని వచ్చినటువంటి ఒక మంచి రిఫార్మ్ అనమాట. ఈయన వచ్చేసి లాస్ట్ ఫైనల్గా 2025లో చనిపోయారు. 1945 నుంచి 2025కి వచ్చేసి టోటల్గా 80 ఇయర్స్ అవుతుంది. సర్టెన్ మంత్స్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఈయన 79 ఇయర్స్ ఏజ్లో చనిపోయారు. ఈయన ఇక్కడ అడిషనల్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి చిన్న డిస్కషన్ చూద్దాం. నవీన్ చావ్లా గారు వచ్చేసి ఇక్కడ దర్శన్ ట్రస్ట్, రాజస్థాన్ జైపూర్లోని దర్శన్ ట్రస్ట్ ఈయనకి ఫౌండింగ్ మెంబర్ అనమాట. ఇది వచ్చేసి ఒక డే స్కూలు. ఇది ఎస్పెషల్లీ ఫర్ హియరింగ్ ఇంపైర్డ్ ఉంటారు కదా, అంటే వినికిడి లోపం, చెవులు వినపడిన వాళ్ళకి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి 1st నుంచి 10th క్లాస్ వరకు స్కూలింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చదివే పిల్లలకి హియరింగ్ ఎయిడ్ అంటే వినడానికి యూజ్ అయ్యే చిన్న డివైజెస్ 26,000 వాల్యూ చేసే డివైజెస్ని ఈ ట్రస్ట్ ద్వారా ఫ్రీగా ప్రొవైడ్ చేసి వీళ్ళకి స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇంపైర్డ్ అనేది వర్క్ ఫామ్స్ వచ్చేసి ఇంపైర్డ్ అని వస్తుంది. ఇంపైర్డ్ అంటే డిజబిలిటీ ఆర్ డిఫెక్టివ్, డ్యామేజ్డ్ అనే మీనింగ్ వస్తుంది. అలాగే ఈయన న్యూఢిల్లీలో ద లెప్రా ఇండియా ట్రస్ట్ను కూడా ఫౌండింగ్ మెంబర్ అనమాట. ఇది వచ్చేసి వొకేషనల్ స్కూల్ అంటే సపరేట్గా డిప్లొమా కోర్సెస్ ఆర్ స్కిల్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేసే స్కూలు. ఇది ఎస్పెషల్లీ ఫర్ లెప్రసీ ఇంపైర్డ్ పర్సన్స్కి. లెప్రసీ అనేది ఒక క్రానిక్ డిసీజు. ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. లైక్ తెలుగులో వచ్చేసి కుష్టు వ్యాధి అంటారు. ఇది వచ్చేసి డైరెక్ట్గా అంటువ్యాధి కాదు, కానీ లెప్రసీ డిసీజు సివియర్ స్టేజ్లో ఉండే పర్సన్ అనేది దగ్గిన తుమ్మిన ఆ తుంపర్లు వచ్చేసి ఇంకో పర్సన్ పైన ఇంపాక్ట్ చూపిస్తే అతనికి కూడా ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఆపోజిట్ పర్సన్లో వచ్చేసి రెసిలియంట్ పవర్ ఎక్కువ ఉన్నట్లయితే, లైక్ రోగనిరోధక శక్తి అనేది ఎక్కువ ఉన్నట్లయితే అది ఆటోమేటిక్గా క్యూర్ అవుతుంది. ఇది క్యూరబుల్ డివైజే, నాన్ క్యూరబుల్ డివైజ్ అయితే కాదు. ఇందులో ఈ వొకేషనల్ స్కూల్లో వచ్చేసి బ్యూటీ కోర్సెస్, స్వింగ్ మిషన్స్ అంటే కుట్టు మిషన్, టైలరింగ్ మిషన్స్ అంటాం కదా, టైలరింగ్ కోర్సెస్ అండ్ కంప్యూటర్ కోర్సెస్ లైక్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అనే కోర్సెస్ని నేర్పిస్తారు విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇందులో రీసెంట్గా హియరింగ్ ఇంపైర్డ్ క్లాసెస్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇలాగే వరల్డ్ లెప్రసీ డే వచ్చేసి ఒక ఇంపార్టెంట్ డే కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. వరల్డ్ లెప్రసీ డే వచ్చేసి లాస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ జనవరి మంత్ సెలబ్రేట్ చేయడం జరిగింది. 2025లో లాస్ట్ సండే వచ్చేసి 26th జనవరిన అలొకేట్ అయింది. ఈ వరల్డ్ లెప్రసీ డే థీమ్ వచ్చేసి యునైట్, యాక్షన్, ఎలిమినేట్. అలాగే 26th జనవరి 2025లో మనకు రిపబ్లిక్ డే కూడా ఉంది. ఈ డే కూడా మనకు సండే అలొకేట్ కావడం జరిగింది. వరల్డ్ లెప్రసీ డే అండ్ రిపబ్లిక్ డే ప్రతిసారి ఒకేలా రావు, బట్ కోఇన్సిడెంట్స్లో 2025లో సేమ్ డేన జరిగింది. ఇక్కడ రిపబ్లిక్ డే థీమ్ వచ్చేసి స్వర్ణిం భారత్, విర్షత్ ఔర్ వికాస్. స్వర్ణిం భారత్ అంటే గోల్డెన్ ఇండియా, విర్షత్ ఔర్ వికాస్ మీన్స్ హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ టుడేస్ డిస్కషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఉంచుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఐడెంటిఫై చేస్తుండండి. ఈ వీడియోని లైక్ చేసి మీతో పాటు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.